కృష్ణం వందే జగద్గురు. పరీక్షిత్తు మహారాజు శాప కారణంగా ఒంటి స్తంభం మేడ కట్టుకుని చుట్టూ వైద్యులను పెట్టుకుని ఉంటుంటాడు. వారం రోజుల్లో తాను చనిపోతాను కాబట్టి ఎలాగైనా మోక్షం పొందాలంటే భాగవత సప్తాహం చేయాలని అనుకుంటాడు. తర్వాత కథ ఏంటో తెలుసుకుందాం. తక్షకుడు పరీక్షిత్తును చంపాలని బయలుదేరతాడు. పాముల విషంతో చనిపోయే వారిని బతికించే విద్యను కశ్యపుడు అనే బ్రాహ్మణుడికి తెలుసు. అతడు పరీక్షిత్తు మహారాజు ఒకవేళ పాము విషంతో చనిపోతే అతన్ని బతికించాలంటూ నేను బతికించగలను అంటూ చెప్పడానికి బయలుదేరతాడు. అతన్ని చూసిన తక్షకుడు అతనితో ఇలా అంటాడు, నువ్వేం చేసినా నా విషం నుంచి కాపాడలేవు, చూడు అంటూ తక్షకుడు అక్కడే ఉన్నటువంటి చక్కగా విరబూసిన ఒక మామిడి చెట్టును దగ్ధం చేస్తాడు. ఆ దగ్ధమై అది బూడిదగా మారిపోతుంది. వెంటనే ఈ కశ్యపుడు ఆ బూడిదను తిరిగి పచ్చని చెట్టుగా మారుస్తాడు. అది చూసిన తక్షకుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అంతేకాకుండా తక్షకుడు శృంగి యొక్క శాపం గురించి కశ్యపుడికి చెప్పి, ఇది ఒక మహాబ్రాహ్మణుడి శాపం, దీన్ని తిరిగి మార్చాలని నువ్వు అనుకోవద్దు, కాబట్టి విధికి ఎదురీది ఏదో చేయాలని చూడద్దు, కాబట్టి నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళిపో అని చెప్తాడు. కశ్యపుడు జరగబోయేదాన్ని దివ్య దృష్టితో చూసి జరగబోయేదాన్ని మార్చడం సరికాదని తక్షకుడు ఇచ్చే సంపదలు తీసుకుని వెళ్లిపోతాడు. తక్షకుడు కొందరు నాగకుమారులతో కలిసి పండ్లు పట్టుకుని అదృశ్యంగా మారి ఆ పండ్లలో తాను చేరుతాడు. పండ్లను చూసి పరీక్షిత్తు అమ్ముతున్న కుర్రవాళ్ళని పైకి పిలుస్తాడు. వారం రోజులు గడిచిపోయి ఇంకా సూర్యాస్తమయం అవుతూ ఉండగా భాగవత సప్తాహం కూడా పూర్తయిపోతుంది. అక్కడున్న బ్రాహ్మణులకు పండ్లను ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే పిలుస్తాడు. ఒక పండులో పురుగులా మారి అందులోకి చేరినటువంటి తక్షకుడు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అందరికీ పండ్లను సమర్పించిన తరువాత ఒక పండును తీసుకుని ఆ పండుని చీల్చగానే తక్షకుడు అందులోంచి బయటకు వచ్చి కాలనాగులాగా మారి పరీక్షిత్తును కాటేస్తాడు. పరీక్షిత్తుతో పాటు ఆ ఒంటి స్తంభం మేడ కూడా ఆ విషాగ్నిలో దగ్ధం అయిపోతుంది. ఇదంతా తన మంత్రుల ద్వారా గురువుల ద్వారా విన్నటువంటి జనమేజయుడు అంటే పరీక్షిత్తుని కొడుకు ఉదంకుడనే బ్రాహ్మణుడి ప్రోద్బలం వలన జనమేజయుడు సర్పయాగం చేయాలని అనుకుంటాడు. అసలు ఉదంకుడు ఎందుకు ఇది చేయించాలనుకున్నాడో మనం ఈ సిరీస్ మొట్టమొదట్లోనే ఒక కథలో తెలుసుకున్నాం. మొత్తం కథనంతా విన్న జనమేజయుడు సర్పయాగం కోసం ఏం చేయాలని ఆలోచించి తన మంత్రులను ఋత్వికులను పిలుస్తాడు. అతని సభలో ఒక జ్యోతిష్యుడు ఇలా చెప్తాడు, మహారాజా మీరెంత చెయ్యాలనుకున్నా సరే ఈ యాగం చివరి దాకా జరగదు, మధ్యలోనే ఆగిపోతుంది అని. అయినా సరే అతని మాటని పెడచెవిని పెట్టి యాగం ప్రారంభిస్తాడు జనమేజయుడు. ఎక్కడెక్కడి నుంచో గొప్ప గొప్ప పాములు వచ్చి ఆ రాజు చేస్తున్నటువంటి యజ్ఞకుండంలో వాటి వంశాలతో సహా పడి మరణిస్తూ ఉంటాయి. వ్యాస భారతంలో అయితే 85 రకాల పాముల జాతుల గురించి వాటి పేర్లను గురించి ఇచ్చారు. కానీ తక్షకుడు భయంతో పారిపోయి ఇంద్రుణ్ణి శరణు వేడుతాడు. ఇంద్రుడు అతను తన సింహాసనాన్ని గట్టిగా పట్టుకుని కూర్చోమని చెప్తాడు. వాసుకి దేవతలు వరమిచ్చారుక తన జాతి వారు నాశనం అవుతున్నారనే భయం కూడా అతనికి కలుగుతుంది. ముని జరత్కారుణ్ణి శరణు వేడుకుంటాడు. ఓ మునీశ్వర, నీ కొడుకు ఆస్తికుడు తపస్సంపన్నుడయ్యాడు, అతడే మాకు రక్షకుడు అని బ్రహ్మ మాకు తెలిపాడు అని చెప్తారు. అది విన్న వాసుకి చెల్లెలు జరత్కారముని భార్య అయిన జరత్కారువు కూడా ఆస్తికుడి దగ్గరికి వెళ్లి, తండ్రి వెళ్లి ఈ యాగాన్ని ఆపునాయనా అంటూ కొడుక్కి చెప్తుంది. ఆస్తికుడు గొప్ప సద్బ్రాహ్మణులను వెంటబెట్టుకుని జనమేజయుడు చేస్తున్న యజ్ఞం చోటికి వెళ్లి జనమేజయుడిని అతని వంశాన్ని వంశీకులను తాత ముత్తాతలను అక్కడ యజ్ఞం చేస్తున్న ఋత్వికులను ప్రశంసలతో పొగుడుతాడు. అతని సద్గుణాలకు పొంగిపోయిన యజ్ఞశాలలో ఉన్న వారందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. జనమేజయుడు, ఓ మునిశ్రేష్ఠ, నీకేం కావాలో కోరుకో, వెంటనే ఇస్తాను అంటాడు. ఇది విన్న ఆస్తికుడు, ఓ మహారాజా, నువ్వు ధర్మరాజైన యుధిష్ఠిరుడికి వంశోద్ధారకుడివి, ఇచ్చిన మాటని తప్పవని నాకు తెలుసు, కాబట్టి నాకు చుట్టాలైన ఈ పాములను నాశనం కాకుండా ఈ యజ్ఞాన్ని జరగకుండా విడిచిపెట్టు అని కోరుతాడు. ఒక సద్బ్రాహ్మణుడికి ఇచ్చిన వరానికి కట్టుబడి జనమేజయుడు ఆ సర్పయాగాన్ని ఆపివేస్తాడు. యజ్ఞం ఆగిపోయినా అప్పటిదాకా చదివిన మంత్రాల యొక్క ప్రభావం చేత ఇంద్రుడి వెనక్కి తలదాచుకున్నటువంటి తక్షకుడు ఇంద్రుడి నుండి విడగొట్టబడి తీవ్రమైన అగ్నిజ్వాలలతో లాగబడుతూ ఆ యజ్ఞగుండంలో పడిపోవడానికి వస్తుంటాడు. అది చూసిన ఆస్తికుడు తన తపోబలంతో అతన్ని కూడా కాపాడి వెనక్కి పంపిస్తాడు. తల్లిదండ్రులకు తన జాతికి బతకడానికి కూడా కారణమైనటువంటి ఆస్తిక మునిని మహారుత్వికులందరూ మునులందరూ ఎంతో పొగిడి ప్రశంసించి అతన్ని అక్కడి నుంచి పంపిస్తారు. అందుకే ఆస్తిక మునిని స్మరించిన వారికి పాముల బాధలు ఉండవు అనేది ఈ కథ యొక్క ఫలశ్రుతి. అంతేకాదు, ఈ కథ వింటే జనులకు సమస్త పాపాలు తొలగిపోతాయనే ఫలశ్రుతిని కూడా వ్యాసుల వారు అనుగ్రహించారు. ఇక సర్పయాగం చేయడానికి వచ్చిన ఋత్విక్కులలో వ్యాస మహర్షి కూడా ఉన్నారు. జనమేజయుడు అందరికీ తగిన సంభావనలు ఇచ్చి వ్యాసుని తగు విధంగా గౌరవించి సత్కరించి వ్యాసునితో ఇలా అంటూ ఉంటాడు, ఓ మహానుభావ, మీరు కురువృద్ధులైన భీష్మాదులు ఉండి
రాజ్యాన్ని న్యాయంగా పంచి ఇచ్చినా కూడా కులనాశనమైన యుద్ధాన్ని కౌరవులు పాండవులు ఎందుకు చేశారు, నాకు అర్థం కావడం లేదు, తెలపమని అడుగుతాడు. వ్యాసుడు తన శిష్యుడైన వైశంపాయనుడిని జనమేజయుడికి ఆ కథనంతటిని సవిస్తరంగా తెలపమని ఆదేశించి తాను తన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. మనం కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో ఈ మహాభారత కథను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.